గైస్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అన్నీ మీకు వెల్ నోన్ పాయింట్సే. సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్లో ఇంట్రా హెడ్ అడ్జస్ట్మెంట్స్, ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. విత్ ఇన్ ద హెడ్ అడ్జస్ట్మెంట్స్ అండ్ ఇంటర్ హెడ్ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్లో. ఫస్ట్ సెట్ ఆఫ్, ఫస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు? సెట్ ఆఫ్. సెట్ ఆఫ్ తర్వాత క్యారీ ఫార్వర్డ్, తర్వాత మళ్ళీ సెట్ ఆఫ్. సెట్ ఆఫ్, క్యారీ ఫార్వర్డ్, తర్వాత ఏంటి? సెట్ ఆఫ్. సెట్ ఆఫ్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం కరెంట్ ఇయర్ లాస్ ఇంట్రా హెడ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్ హెడ్, క్యారీ ఫార్వర్డ్. మళ్ళీ సెట్ ఆఫ్ దేని నుంచి చేసుకోవాలంటే ఓన్లీ మీరు సెట్ ఆఫ్ తర్వాత ఏం చేయాలి మీరు? ఓన్లీ ఇంటర్ హెడ్, ఓన్లీ ఏముంటుంది మనకి? ఇంట్రా హెడ్డే ఉంటుంది. చూడండి, సెట్ ఆఫ్, క్యారీ ఫార్వర్డ్, సెట్ ఆఫ్, చాప్టర్ నేమే అదే. ఓకే, సెట్ ఆఫ్ ఫస్ట్ టైం కరెంట్ ఇయర్ లాసెస్ని ఎలా సెట్ ఆఫ్ చేసుకోవచ్చు? ఇంట్రా హెడ్, ఇంటర్ హెడ్, బ్యాలెన్స్ ఉంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. సబ్సిక్వెంట్గా బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఓన్లీ ఏ ఫెసిలిటీ ఉంటుంది? బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ సెట్ ఆఫ్ ఇంట్రా హెడ్డే ఉంటుంది, ఇంటర్ హెడ్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హౌస్ సాలరీ ఈచ్ హెడ్ వైజ్ చూడండి. సాలరీలో దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ లాసెస్ గైస్. అండ్ హౌస్ ప్రాపర్టీలో లాసెస్ ఏమైనా వచ్చాయనుకోండి, హౌస్ ప్రాపర్టీ లాస్, ఇట్ కెన్ బి సెట్ ఆఫ్ అగెనిస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సేమ్ అండ్ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. ఇట్ కెన్ బి సెట్ ఆఫ్ ఫ్రమ్ సేమ్ అండ్ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్, సేమ్ అండ్ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. అండ్ మ్యాక్సిమం ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్స్ ఎన్ని చేయగలం మనం? 2 lakhs. మ్యాక్సిమం ఇంటర్ హెడ్ అడ్జస్ట్మెంట్ 2 lakhs. అదే క్యారీ ఫార్వర్డ్ ఎంత చేయగలం? ఎంత క్యారీ ఫార్వర్డ్ చేయగలం గైస్ మనం? 8 అసెస్మెంట్ ఇయర్స్. ఎంత గైస్ మనం క్యారీ ఫార్వర్డ్? 8 అసెస్మెంట్ ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేయగలం. ఓకే, మనం సెట్ ఆఫ్ చేయలేకపోతే 8 అసెస్మెంట్ ఇయర్స్ మనం క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటిని ఏమంటాం మనం? బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ అంటాం. బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ మ్యాక్సిమం ఎంతవరకు ఎన్ని ఇయర్స్ దేని నుంచి సెట్ ఆఫ్ చేసుకోగలం అంటే ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇది నేను చెప్పిన ట్రీట్మెంటు ఆప్షనల్ ట్యాక్స్ రెజ్యూమ్లో. ఏంటమ్మా? ఆప్షనల్ ట్యాక్స్ రెజ్యూమ్లో. డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, చెప్పింది ఆప్షనల్ ట్యాక్స్ రెజ్యూమ్లో సెట్ ఆఫ్ సేమ్ అండ్ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్, ఇంటర్ హెడ్ మ్యాక్సిమం 2 lakhs, క్యారీ ఫార్వర్డ్ 8 years, అండ్ బ్రాడ్ ఫార్వర్డ్ హౌస్ ప్రాపర్టీ లాస్ ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. స్పెక్యులేటివ్ బిజినెస్ లాసెస్ ఏం చేయొచ్చు? ఓన్లీ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ నుంచే సెట్ ఆఫ్ చేయాలి. 4 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ సబ్సిక్వెంట్గా మీరు దేని నుంచి సెట్ ఆఫ్ చేయాలి? ఓన్లీ అగెనిస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ స్పెక్యులేషన్ బిజినెస్ నుంచే సెట్ ఆఫ్ చేయాలి. ఓకే, అండ్ స్పెసిఫైడ్ 35 AD లాసెస్ ఉన్నాయి. యూ కెన్ సెట్ ఆఫ్ ఓన్లీ ఫ్రమ్ 35 AD ఇన్కమ్తోనే సెట్ ఆఫ్ చేయాలి. అండ్ అన్లిమిటెడ్ ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ సబ్సిక్వెంట్గా బ్రాడ్ ఫార్వర్డ్ చేసిన ఓన్లీ యూ హ్యావ్ టు సెట్ ఆఫ్ ఫ్రమ్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్తో, స్పెసిఫైడ్ బిజినెస్ ఇన్కమ్తోనే సెట్ ఆఫ్ చేయాలి. అండ్ నార్మల్ పీజీబీపీ లాసెస్ ఉన్నాయనుకో, ఇట్ కెన్ బి సేమ్ అండ్ అదర్ హెడ్తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ సాలరీ. అండ్ క్యారీ ఫార్వర్డ్ ఎన్ని ఇయర్స్? 8 అసెస్మెంట్ ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ బ్రాడ్ ఫార్వర్డ్ లాసెస్ ఏమైనా పీజీబీపీ ఉంటే ఇట్ కెన్ బి సెట్ ఆఫ్ ఫ్రమ్ సేమ్ పీజీబీపీ హెడ్ నుంచే సెట్ ఆఫ్ చేయాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ కెన్ బి సెట్ ఆఫ్ విత్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అండ్ 8 అసెస్మెంట్ ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అండ్ బ్రాడ్ ఫార్వర్డ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాసెస్ ఏమైనా ఉంటే ఓన్లీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తో సెట్ ఆఫ్ చేయాలి. షార్ట్ టర్మ్ ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కెన్ బి సెట్ ఆఫ్ విత్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అండ్ ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి? 8 years. బ్రాడ్ ఫార్వర్డ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కెన్ బి సెట్ ఆఫ్ ఓన్లీ ఫ్రమ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. నెక్స్ట్ ఏంటమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇట్ కెన్ బి సెట్ ఆఫ్ అగెనిస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ సేమ్ అండ్ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్. బట్ ఏ పాసిబిలిటీ లేదు, ఏం కాన్సెప్ట్ లేదు మనకి? క్యారీ ఫార్వర్డ్ అనే కాన్సెప్ట్ ఏమీ లేదు గైస్. నెక్స్ట్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ నుంచి ఏమైనా వస్తుంది? దట్ కెన్ బి సెట్ ఆఫ్ ఓన్లీ ఫ్రమ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్. దట్ కెన్ బి క్యారీ ఫర్ 4 అసెస్మెంట్ ఇయర్స్. అండ్ బ్రాడ్ ఫార్వర్డ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్సెస్ ఏమన్నా అవి కూడా మనం సెట్ ఆఫ్ చేయొచ్చు. దేని నుంచి సెట్ ఆఫ్ చేయొచ్చు? ఓన్లీ మనం ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ రేస్ హార్సెస్ నుంచే మనం సెట్ ఆఫ్ చేయాలి. ఓకే, ఇన్ ద సేమ్ వే స్పెషల్ పాయింట్ 74A ఏంటమ్మా? 74Aలో ఉన్న ఒక పాయింట్ ఏంటంటే గైస్, 74Aకి 74A అంటే ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ లాసెస్కి కంటిన్యూషన్ ఆఫ్ బిజినెస్ ఈజ్ మ్యాండేటరీ. మిగతా ఎక్కడ బిజినెస్ డిస్కంటిన్యూ అయినా మీరు లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. బట్ ఇదొక్క కేసులో వరకు బిజినెస్ కంటిన్యూషన్లో ఉండాలి. బిజినెస్ కంటిన్యూషన్లో లేకపోతే మనం ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్ హార్స్ లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేం. డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో
నెక్స్ట్ పాయింట్ ఏందమ్మా ఇంకోటి డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్. ఒక్క నిమిషం గైస్, వెయిట్ ఎ మినిట్. వన్ స్మాల్ పాయింట్, డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్ గురించి చూద్దాం. ఓకే, సో డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్లో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన వన్ మోర్ ఇష్యూ ఏంటంటే గైస్, హౌస్ ప్రాపర్టీ లాసెస్ ఏమన్నా ఉంటే డిఫాల్ట్ ట్యాక్స్ రెజిమ్లో ఏంటి మనకి హౌస్ ప్రాపర్టీ లాసెస్ని దేంతో సెట్ ఆఫ్ చేయడానికి లేదు గైస్, వేరే అదర్ హెడ్లో సెట్ ఆఫ్ చేయడానికి లేదు. అంటే విత్ ఇన్ ద హెడ్ చేసుకోవచ్చు కానీ హౌస్ ప్రాపర్టీ లాసెస్ని వేరే అదర్ హెడ్తో మనం హౌస్ ప్రాపర్టీ లాసెస్ని సెట్ ఆఫ్ చేయడానికి లేదు. గాట్ ఇట్ ఎవ్రీవన్? నెక్స్ట్ ఇంకొక అదర్ పాయింట్స్ గైస్, క్యాజువల్ ఇన్కమ్, దట్ ఈస్ విన్నింగ్ ఫ్రమ్ ఆన్లైన్ బెట్టింగ్ కానీ బ్లాక్ మనీ కానీ, ఈ 3 ఇన్కమ్స్ ఉన్నాయి కదా, వీటి కింద ఏమైనా లాస్ వస్తే వేరే అదర్ హెడ్ కింద ఎక్కడ మనం సెట్ ఆఫ్ చేయడానికి లేదు. ఈ లాసెస్ని వేరే అదర్ హెడ్ దీస్ లాసెస్ కెనాట్ బి సెట్ ఆఫ్ విత్ ద ఎనీ లాసెస్, నేను చెప్పాను ఎనీ లాసెస్, హౌస్ ప్రాపర్టీ లాసెస్ ఉన్నాయనుకోండి లేదా పిజిబిపి లాసెస్ ఉన్నాయనుకోండి, వీటిని దేంతో క్యాజువల్ ఇన్కమ్తో కానీ విన్నింగ్ ఫ్రమ్ ఆన్లైన్ బెట్టింగ్ కానీ బ్లాక్ మనీ ఇన్కమ్తో కానీ వీటితో ఏమి సెట్ ఆఫ్ చేయకూడదు. ఓకే, ఇన్ ద సేమ్ వే అండ్ మీకు 115 బీబీజే అంటే లాటరీ కానీ ఆన్లైన్ బెయింగ్ వల్ల మీకు లాసెస్ ఏమైనా వస్తే ఆ లాసెస్ అనేది మీరు ఏం చేయకూడదు, సెట్ ఆఫ్కి క్యారీ ఫార్వర్డ్కి పాసిబిలిటీ లేదు. జస్ట్ ఏం చేయాలి, మీరు ఆ లాస్ని ఇగ్నోర్ చేయాలి. అండ్ లాస్ ఫ్రమ్ ఎగ్జంప్టెడ్ సోర్స్ అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జంప్టెడ్ అయితే అగ్రికల్చర్ ఇన్కమ్ లాగా లాస్ వచ్చిన దాన్ని ఏం చేయాలి, మనం ఇగ్నోర్ చేయాలి. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి గైస్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తేనే మనం ఏం చేయగలం, లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలం. సో విత్ ఇన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. కరెంట్ ఇయర్ లాసెస్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఏంటమ్మా, కరెంట్ ఇయర్ లాసెస్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. క్యారీ ఫార్వర్డ్కి సెట్ ఆఫ్ కాదు, రిటర్న్ ఫైల్ చేయకపోయినా లాసెస్ మీరు ఏం చేసుకోవచ్చు, సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓన్లీ దిస్ రిస్ట్రిక్షన్ అప్లికబుల్ ఫర్ అ క్యారీ ఫార్వర్డ్. ఆల్ లాసెస్ని, బిజినెస్ లాసెస్ని, స్పెక్యులేటివ్ లాస్ని, క్యాపిటల్ లాస్ని, ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ ఆఫ్ రేస్, అన్ని లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి విత్ ఇన్ ద టైమ్ లిమిట్లో. టైమ్లీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ మ్యాండేటరీ. బట్ ఎక్సెప్షన్ ఏంటంటే హౌస్ ప్రాపర్టీ లాసెస్, అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ మటుకు రిటర్న్ ఫైల్ చేయకపోయిన విత్ ఇన్ ద టైమ్ లిమిట్లో మీరు ఏం చేసుకోవచ్చు, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ ఏంటమ్మా, కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ అంటే మీరు ఆర్డర్ ఆఫ్ సెట్ ఆఫ్ ఏంటంటే కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్, కరెంట్ ఇయర్ ఎక్స్పెండిచర్, కరెంట్ ఇయర్ ఫస్ట్ సెట్ ఆఫ్ చేసుకొని తర్వాత బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాసెస్ని సెట్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏం చేయండి, అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ కానీ, అన్అబ్జర్వ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ కానీ, అన్అబ్జర్వ్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ కానీ చూడండి. గాట్ ఇట్? ఫస్ట్ కరెంట్ ఇయర్ ఎక్స్పెండిచర్స్, కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్, తర్వాత బ్రాడ్ ఫార్వర్డ్ బిజినెస్ లాసెస్, తర్వాత బ్రాడ్ ఫార్వర్డ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ రెడ్యూస్ చేయండి. నెక్స్ట్ అనదర్ పాయింట్, another issue guys, సెక్షన్ 79లో ఉన్న ఒక మేజర్ పాయింట్ ఏంటంటే గైస్, సెక్షన్ 79లో ఎవరు వచ్చిన లాసెస్ని వాళ్ళే సెట్ ఆఫ్ చేసుకోవాలనేది ఒక కాన్సెప్ట్ గైస్. ఎవరు లాసెస్ ఇంకర్ అయితే వాళ్ళే సెట్ ఆఫ్ చేసుకోవాలి. దాంట్లో ఇన్ లైన్ విత్ 78 అని ఒక సెక్షన్ ఉంది. పార్ట్నర్షిప్ ఫామ్లో ఏ పార్ట్నర్
ఒకవేళ ఒక పార్ట్నర్ రిటైర్డ్ అయితే 78లో ఏం చెప్తారు, రిటైరింగ్ పార్ట్నర్ లాసెస్ని ఇగ్నోర్ చేయాలని చెప్తారు కదా. సో సిమిలర్ టు సెక్షన్ 79లో ఏంటంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ క్లోజ్లీ హెల్డ్ కంపెనీకి అది అప్లై అవుద్ది. సో ఏదైతే లాసెస్ ఇంకర్ అయ్యారో, లాసెస్ ఇంకర్ అయిన ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇంకర్ అయిన ఇయర్ లాసెస్ని ప్రజెంట్ ఇయర్కి మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ 51% హోల్డింగ్ ఉండాలి. ఎంత పర్సంటేజ్? 51% షేర్ హోల్డర్స్, అప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు సేమ్ ఉండాలి. లైక్ ఇప్పుడు 18-19లో లాస్ వచ్చింది అనుకోండి, 18-19లో లాస్, ఈ రెండింగ్లో చూస్తారు షేర్ హోల్డింగ్. 18-19లో ఈ రెండింగ్లో లాస్, 31st March 2019లో A 40%, B 20, C 20, D 20. బిజినెస్ లాస్ ఎంత వచ్చాయి మీకు? 5 lakhs వచ్చాయి అనుకోండి. 31st March 2020లో, 31st March 2020లో అంటే 1920లో మీరు చూస్తే ఈ రెండింగ్లో, 1920 ఈ రెండింగ్లో హోల్డింగ్ చూస్తే ఎక్స్ అనే పర్సన్ కొత్తోడు వచ్చాడు, వై అనే పర్సన్ కొత్తోడు వచ్చాడు, జెడ్ అనేవాడు కొత్తోడు వచ్చాడు. అంటే ఓల్డ్ లోడ్ ఎంత కంటిన్యూ అవుతున్నాడు? 20% కంటిన్యూ అవుతుంది. మనం ఈ బిజినెస్ లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చా? నో, బిజినెస్ లాసెస్ని ఏమీ కెనాట్ క్యారీ ఫార్వర్డ్. అండ్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ మటుకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. 6 lakhs అంటే ఆ 79 రూల్ ఓన్లీ దేనికి అప్లై అవుద్ది? బిజినెస్ లాసెస్కి అప్లై అవుద్ది, కానీ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్కి అప్లై కాదు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎగ్జాంపుల్ 2లో 31st March 2021లో A 40, B 20, C 20, D 20 ఉన్నారు, 5 lakhs లాస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏ ఇయర్లో సెట్ ఆఫ్ చేసుకున్నాం ఏ ఇయర్లో చూస్తే 31st March 2020 చూడండి, ఏ ఉన్నాడా? బి, సి, అంటే మొత్తం కలిపితే ఎంత ఉన్నారు? మోర్ దాన్ 51% ఉన్నారు కదా. సో ఒక్క ఎక్స్ అనే పర్సనే కదా వెళ్ళిపోయింది, దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. 51% ఓల్డ్ ఉన్నారు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు మనం లాసెస్ని. గైస్ అండర్స్టూడ్ ఎవ్రీవన్? అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏ అనే పర్సన్ చనిపోయాడు, ఇన్హెరెంట్గా ఎవరికి వచ్చింది? సన్కి వచ్చింది. అండ్ బి అనే పర్సన్ నాడు వైఫ్కి ఏమి ఇచ్చాడు? గిఫ్ట్ ఇచ్చాడు. 40 ఎంత పర్సంటేజ్ ఇక్కడ? 20%. ఎంత గిఫ్ట్ ఇచ్చాడు గైస్ వైఫ్కి? వచ్చాడు. అంటే ఇప్పుడు మీరు ఏమనుకోవద్దు అంటే కొత్తగా చేంజ్ అయింది అనుకోవద్దు. దిస్ చేంజ్ ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ చేంజ్. అంటే ఇన్హెరిటెంట్గా ఏమన్నా షేర్ హోల్డింగ్ చేంజ్ అయినా, గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఏమైనా చేంజ్ అయినా, దట్ చేంజ్ ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ చేంజ్ అండ్ యూ కెన్ హ్యాపీలీ క్యారీ ఫార్వర్డ్ లాసెస్. అండర్స్టూడ్ ఎవ్రీవన్? దాని గురించి పాయింట్ గైస్ ఇది 79, ఇది పాయింట్ ఏంటి? ఇప్పుడు వేర్ చేంజ్ ఇన్ షేర్ హోల్డింగ్ టేక్ ప్లేస్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, in case of closely held company, no losses incurred any year prior to the previous year shall be carry forward and set off against the income of the previous year unless on the last day of the previous year at least 51% of equity shares held by the persons who held at least 51% of equity shares on the last day of the year or years in which losses were incurred. ఏ ఇయర్లో లాస్ వచ్చే ఆ ఇయర్లో లాస్ట్ ఇయర్ ఎండింగ్ చూస్తాం, ఏ ఇయర్లో మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం ఆ ఇయర్ ఎండింగ్లో షేర్ హోల్డింగ్ చూస్తాం. ఎంత మ్యాచ్ అవ్వాలి? 51% మ్యాచ్ అవ్వాలి, అదర్వైజ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేదు. బట్ ఒక ఎక్సెప్షన్ ఉంది గైస్, 80 IACకి ఎక్సెప్షన్ ఉంది. ఏంటి ఎక్సెప్షన్? 80 IACకి ఒక ఎక్సెప్షన్ ఉంది. అండ్ ఒక 2 ఎక్సెప్షన్స్ కూడా మీకు చెప్పాను. ఏంటి? ఫాలోయింగ్ షేర్ హోల్డింగ్ ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ షేర్ హోల్డింగ్ అని చెప్పాను. ఏంటి? వేర్ చేంజ్ టేక్ ప్లేస్ కాన్సిక్వెంట్ అపాన్ ద డెత్ ఆఫ్ ద షేర్ హోల్డింగ్, వేర్ చేంజ్ టేక్ ప్లేస్ బై వే ఆఫ్ గిఫ్ట్ టు ఎనీ రిలేటివ్, దీస్ 2 changes నాట్ కన్సిడర్ యాజ్ అ చేంజ్ అని చెప్పాను. ఈజ్ ఇట్ ఓకే? సో మిగతాయి కూడా కొన్ని ఉన్నాయి, NCLT ఎక్సెప్షన్స్ అన్నీ ఉన్నాయి, కానీ అవేమీ పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం కాదు. ఓన్లీ దీస్ 2 changesని జాగ్రత్తగా చూడండి, ఓకేనా? ఈ 2 changesని ఏ విధంగా ట్రీట్ చేయరు? నాట్ కన్సిడర్ యాజ్ ఏ చేంజ్. ఇంకోటి చెప్తారు, వేర్ చేంజ్ టేక్ ప్లేస్ యాజ్ ఎ రెజల్యూషన్ ప్లాన్లో చేంజ్ అయినా, కొత్తగా రెజల్యూషన్ అంటే మిస్మేనేజ్మెంట్ చదివి రెజల్యూషన్ ప్లాన్లో న్యూ షేర్ హోల్డర్ రావు, అది కూడా చేంజ్గా కన్సిడర్ చేయరు. నెక్స్ట్, change in shareholding of Indian company which is a subsidiary of foreign company as a result of amalgamation demerger. Amalgamation demerger వల్ల ఫారెన్ కంపెనీ అమాల్గమేషన్ డిమెర్జర్ వల్ల కూడా షేర్ హోల్డింగ్ చేంజ్ అవుతుంది కదా, దట్ ఈజ్ ఆల్సో నాట్ కన్సిడర్ యాజ్ ఏ చేంజ్. ఇంకోటి ఎస్ట్వెయిల్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ గురించి ఉంది. మేజర్గా ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ ఏది మీరు కాన్సన్ట్రేట్ చేయండి? ఫస్ట్ 2 points, ఓకేనా? నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ గైస్.
ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. అంటే ఇప్పుడు నేను చెప్పేది 79కి స్పెషల్ ప్రొవిజర్ గైస్. ఇది ఎవరికి అప్లై అవుద్ది స్పెషల్ ప్రొవిజర్? ATIACకి అప్లై అవుద్ది. ATIAC అంటే న్యూ స్టార్టప్స్కి అవుట్ ఆఫ్ 10 ఇయర్స్లో 3 ఇయర్స్ 100% ఆఫ్ ప్రాఫిట్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని. స్టార్టప్స్ వాళ్ళు టర్న్ ఓవర్ 10 crores 100 crores కంటే ఎక్సీడ్ కాకపోతే డిడక్షన్లో వస్తుంది అనమాట. న్యూ స్టార్టప్స్కి ఇచ్చేది. సో ఇప్పుడు నేను చెప్పేది 10 ఇయర్స్కి ఇది అప్లై అవుద్ది. చూడండి 10 ఇయర్స్ డిడక్షన్ ఇచ్చేది. ఫస్ట్ చూడండి, వినోద్ అనే పర్సన్, మిసెస్ వినోద్ అనే పర్సన్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2019లో స్టార్ట్ చేశారు. ఎంత పర్సెంటేజ్? 50%. 50% షేర్ క్యాపిటల్ కూడా ఎంత ఉంది? 10 lakhs. ఇద్దరు 50-50 ఈక్వల్ అనుకోండి. అప్పుడు బిజినెస్ లాస్ వచ్చాయి 5 lakhs. యూజువల్గా స్టార్టప్స్లో ఏమవుతారు? కొత్త ఇన్వెస్టర్స్ వస్తారు. కమింగ్ డేస్లో ఏమవుతుంటుందంటే షేర్ హోల్డింగ్ బాగా డైల్యూట్ అయిపోతుంటుంది. స్టార్టప్స్లో ఉన్న పాయింట్ అది. ఎందుకంటే ఫస్ట్ ఐడియాతోనే ఇద్దరు స్టార్ట్ చేస్తారు, కానీ లేటర్ అని ఏమవుద్ది? ఆ ఐడియాని వాళ్ళు గ్రో చేయాలంటే ఏం చేయాలి? కొత్త ఇన్వెస్టర్స్ రావాలి. అప్పుడు డైల్యూట్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళ హోల్డింగ్ అనేది. ఆ స్టార్టప్స్లో డైల్యూట్ అయిపోయింది. ఏమైందంటే 31st March 2021లో ఏమైపోయిందంటే కొత్తగా కేవీఆర్ అనే ఒక పర్సన్ వచ్చాడు. ఎంత తీసుకొచ్చాడు మనీ? సమ్ 50 lakhs తీసుకొచ్చాడు అనుకోండి. అతనికి ఎంత ఇచ్చాం మనం? 83% ఇచ్చేసాం అనుకోండి. ఓకే, అప్పుడు మా హోల్డింగ్ తగ్గిపోయింది కదా, జస్ట్ 16% కదంటే 51% లేదు కదా అంటే నో ప్రాబ్లం. స్టిల్ స్టార్టప్స్ వల్ల ఇలా ATIACలో కవర్ ఉండి మీరు న్యూ ఇన్వెస్టర్ వచ్చినా 51% లేకపోయినా మీకు లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఆన్ వన్ కండిషన్ ఏంటంటే మీరు ఏదైతే షేర్స్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంటిన్యూ అవ్వాలి. మీరు ఇంతకుముందు ఎన్ని షేర్స్ హోల్డ్ చేశారో ఇప్పుడు కూడా అన్ని షేర్సే హోల్డ్ చేసి మీ హోల్డ్ చేయాలి. ఇప్పుడు కొత్త షేర్స్ ఇవ్వచ్చు కదా కేవీఆర్కి నేను. ఓకే, మీ షేర్స్ ఏం సేల్ చేయట్లేదు, కొత్తగా షేర్స్ ఇష్యూ చేస్తున్నాం అలా. ఓకే గైస్, ఇప్పుడు చూడండి థియరీ. ప్రొవైడెడ్ దట్ ఈవెన్ ఇఫ్ దేర్ అబోవ్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, in case of eligible startup, losses incurred any year prior to the previous year shall allow to be carry forward and set off against the income of the previous year if all equity shares condition satisfy కాకపోయినా carry forward చేసుకోవచ్చు. ఎప్పుడు? if all equity shareholders of such company who held shares on the last day of the previous year or years in which losses was incurred continue to be hold shares on the last day of the previous year and such losses has been incurred during the previous year period of 10 years from the year in which such company is incorporated. లాసెస్ ఎప్పుడు ఇంకర్ అయ్యారు? ఫస్ట్ 10 yearsలో స్టార్టింగ్లో ఇంకర్ అయ్యారు. అండ్ అప్పుడు ఎవరైతే హోల్డింగ్ ఉన్నారో ఇప్పుడు పర్సంటేజ్ చేంజ్ అవ్వచ్చు. ఆ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు మనం ఆ కండిషన్ అప్లై కాదు, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అర్థమైందా గైస్? ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఉంది, అది మనం డిస్కస్ చేసి దట్స్ ఫైన్. నెక్స్ట్ కొన్ని స్పెషల్ కేసెస్ గురించి మనం చేస్తున్నాం. అమాల్గమేషన్ జరిగి ఏంటమ్మా మనకి? అమాల్గమేషన్ జరిగినప్పుడు లాసెస్ ఉంటాయి కదా. అమాల్గమేషన్ జరిగినప్పుడు బిజినెస్ లాసెస్ ఏమైనా ఉంటే ఎక్సెప్ట్ స్పెక్యులేషన్ లాసెస్, బిజినెస్ లాసెస్ కానీ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ కానీ అమాల్గమేటింగ్ కంపెనీ నుంచి ఎక్కడికి వెళ్తాయి? అది అమాల్గమేటెడ్ కంపెనీకి వెళ్తాయి. వాట్ ఈస్ ద హ్యూజ్ అడ్వాంటేజ్ ఏంటంటే అమాల్గమేషన్లో ఫ్రెష్ 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అమాల్గమేటెడ్ కంపెనీ ఫ్రెష్ 8 years. ఓకే, ఆల్రెడీ 6-7 years అయినా ఇంకో 8 years తీసుకోవచ్చు. అండ్ పార్ట్నర్షిప్ ఫామ్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ప్రొప్రైటరీ ఫామ్ కంపెనీగా కన్వర్ట్ అవ్వడం, పార్ట్నర్షిప్ ఫామ్ కంపెనీగా కన్వర్ట్ అయిన ఆల్ బిజినెస్ లాసెస్ని అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ని సో న్యూగా ఫామ్ అయిన కంపెనీ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కూడా ఫ్రెష్ 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ ఎల్ఎల్పిగా కన్వర్ట్ అయినప్పుడు కూడా మన ఆల్ బిజినెస్ లాసెస్ని అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ని ఎల్ఎల్పికి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కూడా ఫ్రెష్ 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అదే డీమెజర్ జరిగింది అనుకోండి గైస్, డీమెజర్ ఏమవుద్ది? ఒక కంపెనీ 2 partsకి డివైడ్ అయిపోవడమే కదా. సో అప్పుడు ఏమవుద్దంటే ప్రపోర్షనేట్గా షిఫ్ట్ అవుద్ది. లాసెస్ని ఏం చేయాలి మనం? అపోర్షన్ చేయాలి బేస్డ్ ఆన్ ద నెట్వర్క్ని బట్టి. డైరెక్ట్లీ ఇక్కడ చూడండి, సేఫర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే డైరెక్ట్లీ రిలేటింగ్ టు ద యూనిట్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఐటీసీ డిమెజర్ అయిపోయి ఐటీసీ హోటల్స్ బయటకు వచ్చింది కదా, ఆ లాసెస్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఐటీసీ హోటల్ గురించి ఆ లాసెస్సే అనుకోండి. ఆ లాసెస్ టోటల్ లాసెస్ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తాం? మనం ఐటీసీ హోటల్ న్యూ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తాం. నాట్ డైరెక్ట్లీ రిలేటింగ్ టు ద యూనిట్ ట్రాన్స్ఫర్. సార్ అది యూనిట్ డైరెక్ట్లీ రిలేటెడ్ కాదు సార్, ఇట్స్ రిలేటింగ్ టు 2 unitsకి సంబంధించిన లాసెస్ అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? అపోర్షన్ బిట్వీన్ ద డిమెజర్ కంపెనీ అండ్
రిజల్టింగ్ కంపెనీ ఇన్ ద రేషియో ఆఫ్ వాల్యూ అసెట్స్ రీటైన్ అండ్ ట్రాన్స్ఫర్. టోటల్ ఎన్ని రిటైన్ చేశారు, ఎన్ని రిజల్టింగ్ కంపెనీ ట్రాన్స్ఫర్ చేశారు అన్నప్పుడు. బట్ ఇక్కడ కూడా ఫ్రెష్ 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ బై అమాల్గమేటింగ్ కంపెనీ రిజల్టింగ్ కంపెనీ సక్సెస్ ఆర్ అన్లిమిటెడ్ పీరియడ్. 8 years కూడా కాదు అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్. ఎన్ని ఇయర్స్? అన్లిమిటెడ్ పీరియడ్స్. ఓన్లీ బిజినెస్ లాసెస్ ఎక్సెప్ట్ స్పెక్యులేషన్ లాసెస్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ బై సక్సెసర్. బిజినెస్ లాసెస్, స్పెక్యులేటివ్ లాస్ రాదు. ఇచ్చోండి ఇక్కడ. ఇది డీమేజర్ గురించి ఎగ్జాంపుల్ గైస్. రిలయన్స్ ఇండస్ట్రీకి 100 crores అసెట్స్ ఉన్నాయనుకోండి. రిలయన్స్ ఇండస్ట్రీకి పెట్రోలియం లిమిటెడ్ యూనిట్స్ లాసెస్ అనుకో, రిలయన్స్ పెట్రోలియం అనుకోండి. ఎంత అసెట్స్? 40 crores. ఎంత పర్సంటేజ్? 40%. బిజినెస్ లాసెస్ 2 crores ఉన్నాయి. అండ్ 1 crore దేనికి సంబంధించినవి? అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్. డైరెక్ట్లీ రిలేటింగ్ టు పెట్రోల్ యూనిట్ అనుకోండి. ఈ 2 crores ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తాం? పెట్రోల్ యూనిట్కే ట్రాన్స్ఫర్ చేస్తాం. లేదు సార్ నాట్ డైరెక్ట్లీ రిలేటింగ్ టు పెట్రోల్ యూనిట్ అనుకో, మీరు ఏం చేస్తారు? రిలయన్స్ లిమిటెడ్కి, రిలయన్స్ పెట్రోల్కి ఏం చేయాలి? మీరు ఆ లాసెస్ని అపోజిషన్ చేయాలి. 60-40% అపోజిషన్ చేయాలి. 60-40 రేషియోలో. ఎందుకంటే ఎసెట్స్ చూస్తే వీళ్ళకి 100 crores ఉంటే డీమేజర్కి ఎన్ని అసెట్స్ వెళ్తున్నాయి? 40 వెళ్తున్నాయి. అంటే 60-40. ఓల్డ్ వాళ్ళు 60 రిటైన్ చేస్తున్నారు, కొత్త వాళ్ళకి 40 ఇస్తున్నారు. కొత్త కంపెనీ 60-40 రేషియోలో అపోజిషన్ చేస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ గైస్.